ఏం పేరమ్మా? ముందుకు కొంచెం ముందుకు ఇటు 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 అమ్మా, అట్లా రోడ్ అవుతుంది ఇక్కడ. ఏం పేరమ్మా మీ పేరు? సాయి. లైసెన్స్ ఉందా? మీ ఏజ్ ఎంత? 28. మనకు 18 సంవత్సరాల నుంచి లైసెన్స్ తెలుసా? 18 అబ్బాయిందంటే మనం లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. మీకు 28 సంవత్సరాలు వచ్చినాయి అంటే మీకు 18+ అయ్యి 10 years అయింది. బండి నేర్చుకుని ఎన్ని రోజులు అయింది? 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల నుంచి మీకు తీసుకోవాలని అనిపిస్తలేదా లైసెన్స్? మమ్మీ పేరు మీద ఉన్నానమ్మా. మీరైతే నడుపుతున్నారు కదా, బండి నడిపినప్పుడు అయితే లైసెన్స్ ఉండాలా లేదా? ఎప్పుడు తీసుకుంటారు? ఎందుకు ఇన్ని రోజులు తీసుకోవాలనిపించలేదా? అవునమ్మా, ఇన్ని రోజులు తీసుకోవాలనిపించలేదా? నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నావు, ఏదైనా యాక్సిడెంట్ చేసినావు పరిస్థితి చెప్పు. ఇప్పుడు నువ్వు లైసెన్స్ లేదు, నువ్వు కరెక్ట్ రూట్ లో పోతున్నావు, అతను రాంగ్ రూట్ లో వస్తుండే లైసెన్స్ ఉన్న పర్సన్. ఈయనమ్మా రాంగ్ రూట్ లో పర్సన్ వస్తున్నాడు, మేము ఫస్ట్ చెక్ చేసేది రైట్ రూట్ రాంగ్ రూట్ ఎవరైనా చెక్ చేస్తాము, ప్లస్ లైసెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. మరి నీకు లైసెన్స్ లేకపోతే నీకు ప్రాబ్లం కాదా? ఎక్కడ ఉంటారు మీరు? సూరారని ఉంటారు. నెక్స్ట్ టైం ఇటంగా, నెక్స్ట్ టైం అని కాదు, అసలు లైసెన్స్ లేకపోతే బండి సీజింగ్. ఇప్పుడు మేము సీజ్ చేస్తాం, బండి సీజ్ చేస్తాం. ఆల్రెడీ చలాన్లు గిట్టంగా ఉన్నాయి మీ బండి మీద 8. చలాన్ క్లియర్ గురించి కాదమ్మా, మీరు లైసెన్స్ లేకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకో, మీకు ప్రాబ్లం అవుతుంది, బండి ఓనర్ కి ప్రాబ్లం అవుతుంది. మీ అమ్మ పేరు మీద ఉందంటారు కదా, మరి మీరు మీ అమ్మ జైలుకి పోతే బాగుంటుందా? ఏదైనా మీకు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఏం చేస్తారు అప్పుడు పరిస్థితి? మరి హెల్మెట్ అన్నా పెట్టొచ్చు కదా, ఎందుకు జుట్టు ఖరాబ్ అవుతుందనా? మగపిల్లలు ఏమో హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు, మీరేమో జుట్టు పోతుంది అని చెప్తారు. ఒక మిర్రర్స్ లేవు, ఇరిగిపోతే మళ్ళీ పెట్టించుకోరా? ఇప్పుడు మీరు పోతున్నారు, వెనకకించి వచ్చే వెహికల్ ఎట్లా కనిపిస్తుంది మీకు? వాడు హారన్ కొడతాడు, చిన్న బండ పెద్ద బండ నీకు ఎట్లా తెలుస్తుంది? ఇట్లా వెనక మళ్ళీ ఇట్లా చూస్తావా? ఇట్లా వెనక మళ్ళీ లోపల ముంగల నుంచి ఎవరో గుద్ది పారేస్తారు. ప్రాబ్లం మీకైతే కదా? లేదమ్మా, మేము బండి ఇప్పుడు మేము సీజ్ చేస్తాము, సీజ్ చేసినప్పుడు ఒకసారి ఎందుకు ఈ నెలలో అయితే ఏమైంది? వచ్చే నెల వరకు ఎందుకు? ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ తీసుకోండి. లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాక 1 month తర్వాత ట్రయల్ కొడితే ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. మీరు ఇట్లే ఖచ్చితంగా చేసిరు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇట్లే నడిపిరు అనుకోండి, ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేయాల్సి ఉంటది. మళ్ళీ బండి గిట్టం రాదు, మీకు చెప్తున్నా. అర్థమైందా? ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ మనకు చలాన్ వేసి ఫర్దర్ మీకు కాకుండా చూడండి.